ఊహని మించేలా గేమ్ చేంజర్ ప్లాన్స్. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఈ రోజున 1న అంటే జనవరి 1న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించనున్నారు దిల్ రాజు. ఏపీలో జరిగేటువంటి ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అయితే ఏపీలో 4 లేదా 5న గేమ్ చేంజర్ గ్రాండ్ ఈవెంట్ జరగబోతోంది. పవన్ తో ఇప్పటికే దిల్ రాజు భేటీ అనేది తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు కలిశారు. అటు ఏపీలో జరిగేటువంటి ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావాలని ఆయన్ని కోరడం జరిగింది. దిల్ రాజు కూడా మొన్న కట్అవుట్ సంబంధించి రామ్ చరణ్ అతిపెద్ద కట్అవుట్ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఆయన ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఏపీలో గెస్ట్ గా పిలుద్దామని చెప్పుకొచ్చారు. అట్ ది సేమ్ టైం టు ఆయన ప్రస్తుతం ఎఫ్డీసీ చైర్మన్ గా కూడా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉపయోగించుకొని చీఫ్ గెస్ట్ గా పిలిచి తెలంగాణలో కూడా ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసేందుకు, పాజిటివ్ గా ప్రమోట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. ఈ నేపథ్యంలో తెలంగాణలో చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి, అటు ఏపీలో చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఒకసారి నిన్న కట్అవుట్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడారని ఏం మాట్లాడారో చూద్దాం. ఈవెంట్ చెయ్యాలి ఏపీలో. సో కళ్యాణ్ గారు డేట్ తీసుకొని ఈవెంట్ ప్లాన్ చేద్దామని. గేమ్ చేంజర్ సార్ మూవీ ఏపీలో మెగా ఈవెంట్ పట్టాలని కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ ప్లాన్ చేస్తారు, ఎప్పుడు ప్లాన్ చేస్తారు? అదే ఒకసారి కళ్యాణ్ గారిని నేను కలిసిన తర్వాత వారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ ఇవ్వగానే ప్లాన్ చేస్తాము ఈవెంట్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి. ఓన్లీ గేమ్ చేంజర్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎక్కడెక్కడ రిలీజ్ అయిపోతున్నారు, ఎలా రిలీజ్ అయిపోతుంది? వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. వీళ్ళ గ్లోబల్ స్టార్ ఫిలిం అండ్ భారీ బడ్జెట్ తో తీసిన గేమ్ చేంజర్ ఈవెంట్ చెయ్యాలి ఏపీలో. సో కళ్యాణ్ గారు డేట్ తీసుకొని ఈవెంట్ ప్లాన్ చేద్దామని. గేమ్ చేంజర్ సార్ మూవీ ఏపీలో మెగా ఈవెంట్ పట్టాలని కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ ప్లాన్ చేస్తారు, ఎప్పుడు ప్లాన్ చేస్తారు? అదే ఒకసారి కళ్యాణ్ గారిని నేను కలిసిన తర్వాత వారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ ఇవ్వగానే ప్లాన్ చేస్తాము ఈవెంట్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి. ఓన్లీ గేమ్ చేంజర్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎక్కడెక్కడ రిలీజ్ అయిపోతున్నారు, ఎలా రిలీజ్ అయిపోతుంది? వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. వీళ్ళ గ్లోబల్ స్టార్ ఫిలిం అండ్ భారీ బడ్జెట్ తో తీసిన ఇది రామ్ చరణ్ కి సంబంధించినటువంటి ఆ భారీ కట్అవుట్ కి సంబంధించిన విజువల్స్ ఇవి. నిన్న లాంచ్ ఈవెంట్ జరిగింది. లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు పాల్గొన్నారు, మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఆ వేదిక నుంచి మాట్లాడుతూ దిల్ రాజు చెప్పింది ఏంటంటే గేమ్ చేంజర్ ఈవెంట్కి సంబంధించి ఏపీలో ప్లాన్ చేసుకున్నాం. ఏపీలో ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ టైమింగ్ తీసుకుందాం, పవన్కి అపాయింట్మెంట్ తీసుకొని పవన్ కళ్యాణ్తో కలిసి ఈవెంట్కి గెస్ట్గా రావాల్సింది కోరదాం. ఆయన టైం దొరకగానే ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా భారీ కట్అవుట్ అది. ఇప్పటివరకు ఆల్ ఇండియాలో ద బిగ్గెస్ట్ ఒక హీరో కట్అవుట్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా భారీ కట్అవుట్ అది. ఎస్, అయితే అటు ఏపీలో ఈవెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గెస్ట్గా రాబోతున్నారు. తెలంగాణ జరిగినటువంటి ప్రీ లాంచ్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం తెలుస్తోంది. దిల్ రాజు రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించడం తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఏంటి ప్రజెంట్ రాజకీయంగా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఇవన్నీ కూడా రద్దనే విషయం పైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ లాంటి ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ సినిమా తెరమెక్కబోతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వాలను కూడా మచ్చిక చేసే ప్రయత్నం కొనసాగుతుంది. అందుకు భాగంగానే పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గెస్ట్ గా పిలుస్తున్నారా, ఎలా భావించాలి? మనోజ్, గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అయితే చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని సంకల్పించారు. దానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇన్వైట్ చేస్తున్నారు. ఆయన ఏ రోజు టైం ఇస్తే ఆ రోజు ఆ కార్యక్రమం నిర్వహించేలాగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుందా లేదా అది ఒక చిన్న డౌట్ ఉంది. కాకపోతే ఆ ఈవెంట్ అవుట్డోర్ లో ఎలాంటి శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా చేయాలని యూనిట్ సంకల్పిస్తుంది. దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని హాజరు కమ్మని అడిగే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నారు. ఆ హోదాలో ముఖ్యమంత్రిని ఆ కార్యక్రమానికి హాజరు అయ్యేలాగా చేసి పరిశ్రమతోటి కొంత సత్సంబంధాలు నెలకొల్పేలాగా చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మనం పుష్ప మానియా చూసాం, పుష్ప సినిమాకి సంబంధించిన రికార్డులు చూసాం. ఇప్పుడు నిన్నటి నుంచి మొదలైంది గేమ్ చేంజర్ హవా. గేమ్ చేంజర్ కి సంబంధించిన మానియా మొదలైంది. గేమ్ చేంజర్ రికార్డులు ఎలా ఉంటాయి, గేమ్ చేంజర్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడెక్కడ చేస్తారు, ఎన్ని చేస్తారు,
ఎంత భారీగా జన సమీకరణ చేస్తారా చేయరా ఇవన్నీ కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పుష్పకి జరిగిన దుర్ఘటన నేపథ్యంలో జన సమీకరణ అంటే పుష్ప 2కు సంబంధించినటువంటి ఆ తొక్కిసలాట ఘటన తర్వాత ఈవెంట్ చేద్దామన్నా, ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొందామన్నా కొంత జన సమీకరణ అంశాలపైన చాలా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది, ఇంకెటువంటి ఘటన జరిగినా కూడా డెఫినెట్ గా బాధ్యత వహించాల్సింది వాళ్ళన్నట్టుగా చాలా కరాఖండ్గా చెప్పింది. కాబట్టి తెలంగాణ ఈవెంట్ జరిగేటువంటి ఈ విషయంలో జనవరి 1న తెలంగాణలో హైదరాబాద్ లో ఈవెంట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. నిజమైన దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారా? లేదు, ఇంకా అయితే అఫీషియల్ గా ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు సీఎంఓ నుంచి, అలాగే దిల్ రాజు నుంచి కూడా. దిల్ రాజు ముఖ్యమంత్రిని ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ఇలాంటి భారీగా జన సమీకరణ జరిగే ఈ ఈవెంట్లకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతాడా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఈ విషయంలో అసలు పర్మిషన్ వస్తుందా, వస్తే ఎలాంటి కండిషన్స్ లో ఈ ఈవెంట్ కు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ వచ్చిన ముఖ్యమంత్రి వస్తాడా అనేది మాత్రం అనుమానాస్పదమే. పర్మిషన్ దశలోనే ఉందా? ఈవెంట్ వేదిక ఫిక్స్ అయిందా? ఇంకా పర్మిషన్స్ దశలోనే ఉంది. ఇప్పటికైతే అసలు ఫిక్స్ అవ్వలేదు. దానికి సంబంధించి ప్లానింగే జరుగుతోంది. కానీ 1వ తారీఖు అఫీషియల్ గా ఎక్కడ పోలీస్ నుంచి పర్మిషన్ లేదు. యూనిట్ కూడా గెస్టులు ఎవరిని కూడా ఫైనల్ చేయలేని పరిస్థితిలో ఉంది. రైట్. ఏపీలో పవన్ కళ్యాణ్ తో భేటీ విషయం పైన పవన్ కళ్యాణ్ ఏం చర్చించారు? టికెట్ విషయంలో చర్చ జరిగిందా వారిద్దరి మధ్య? ఖచ్చితంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ ఉంది. ఆ భేటీలో సినిమాకి సంబంధించిన టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇప్పటికే భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో ఆ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి? ఖచ్చితంగా ఈ ఈవెంట్ కి సంబంధించి ముఖ్యంగా అతిథిగా హాజరు అవడం విషయం ఒకటి, అలాగే టికెట్ రేట్ల పెంపు విషయం ఒకటి, రెండు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మనం సో బెనిఫిట్ షోలు, ఆ ప్రీమియర్ షోల విషయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానిపైన బ్యాన్ విధించింది. కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగానే చర్చకు వస్తుంది. కొంతమంది కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే అసలు వీటి అవసరం ఏముందంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు. సో ఆ విషయం పైన చర్చ జరిగింది. దాని బెనిఫిట్ షో, ప్రీమియర్ షో ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? అంటే అక్కడ కూడా రద్దు అయిపోయే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా టికెట్ రేట్ల పెంపు, అలాగే ప్రీమియర్ షోలు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా కాబట్టి భారీ బడ్జెట్ సినిమాలకు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఇంతకు ముందు ఒక ప్రివిలేజ్ ఉండేది. సపరేట్ గా ఆ సినిమాలకి, ప్రీమియర్ షోలకి, అలాగే టికెట్ రేట్ల పంపు విషయంలో కొంత వెసులుబాటు ఉండేది. ఆ వెసులుబాటునే దాన్ని ఇప్పుడు ఆసరాగా చేసుకుని ఈ గేమ్ చేంజర్ సినిమాకు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎప్పట్లాగే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో కొంత సానుకూలంగా జీవో తెప్పించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. దానిపై చర్చలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. టికెట్ రేట్ల పెంపు విషయంలో మాత్రం ఒకవేళ ఏదన్నా హై లెవెల్ కమిటీ ఒకటి ఫామ్ చేయాలనుకున్నారు కాబట్టి ఆ కమిటీ ఏదన్నా ఈ సినిమాకి, గేమ్ చేంజర్ సినిమాకి ఒక భారీ బడ్జెట్ సినిమా కాబట్టి కొంత టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటు కల్పించండి అని కనుక నివేదిక ఇస్తే ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది. రైట్ చంద్ర. సో మొత్తం మీద గేమ్ చేంజర్ ఈవెంట్ ని చాలా బిగ్ గా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2ని మించేలా గేమ్ చేంజర్ ని ప్లాన్ చేస్తున్నారు. అటు ప్రొడ్యూసర్ దిల్ రాజు, అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ కి సంబంధించి కట్అవుట్ కూడా చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. ద బిగ్గెస్ట్ కట్అవుట్ ఎవర్ ఇన్ ఇండియా. ఫర్ ద ఫస్ట్ టైం రామ్ చరణ్ కి ఆ ఘనత దక్కింది. రామ్ చరణ్ కట్అవుట్ అంతటి భారీ స్థాయిలో కట్అవుట్ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. ఆ కట్అవుట్ మనం చూస్తున్నాం. అయితే ఈ వేదికగా దిల్ రాజు మాట్లాడుతూ అటు తెలంగాణలో ఈవెంట్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ఏపీలో అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ టైం తీసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకగానే ఇక్కడ ఈవెంట్ ప్లాన్ చేద్దామని చెప్పుకోవచ్చు. అయితే జనవరి 1న తెలంగాణ హైదరాబాద్లో ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారు, ప్రీ లాంచ్ ఈవెంట్. కానీ ఇక్కడ ఇప్పటికే ఇది జస్ట్ కేవలం పర్మిషన్ దశలో తెలుస్తోంది. పర్మిషన్స్ కోసమే ఇంకా ప్రొడ్యూసర్ యూనిట్ టీమ్, మూవీ టీం ప్రయత్నం చేస్తోంది. ఏకంగా ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కావడంతో ప్రభుత్వంలో ఆయన కూడా ఒక రకంగా భాగస్వామిగానే ఉన్నారు. కాబట్టి ఆయనకు చాలా ఈజీగానే ఈవెంట్కి సంబంధించి పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దిల్ రాజు అయినా, రామ్ చరణ్ అయినా ఎవరైనా కూడా ప్రభుత్వం ముందు అందరూ సమానమైన విషయాన్ని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి మరోసారి ఈ రకంగా పర్మిషన్ ఇచ్చి
ఇప్పటికే పుష్ప 2 తొక్కిసలాట ఘటన ఇంకా మరవలేదు. దానికి సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. కేసులు, ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే అంతలోనే మరొక సినిమాకి సంబంధించి ఈవెంట్కి పర్మిషన్ దొరుకుతుందా, ఒకవేళ ఇస్తే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే కేవలం హైదరాబాద్లో ఏర్పాట్ల విషయం పైన కేవలం ఒక ప్రస్తుతానికైతే తెలంగాణలో కేవలం పర్మిషన్ దశలోనే ఉన్నాయి. పర్మిషన్ అడుగుతోంది సినిమా యూనిట్. మనం చూస్తున్నాం దిల్ రాజు పవన్ కళ్యాణ్తో భేటీకి సంబంధించిన అంశం ఇది. దిల్ రాజు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ టైం తీసుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ కనుక హైదరాబాద్లో ఈవెంట్ కనుక ఆలస్యం అయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఈవెంట్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేసే అవకాశం అయితే కనబడుతోంది. విజయవాడనే సినిమాకి పుట్టిల్లు అన్నట్టుగా దిల్ రాజు మాట్లాడుకొచ్చారు. కాబట్టి విజయవాడలోనే గేమ్ చేంజర్ ఈవెంట్, ప్రీలాంచ్ ఈవెంట్ చాలా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లతో జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో అంతటి స్థాయిలో పర్మిషన్ వస్తుందా రాదా, ఒకవేళ వచ్చినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాకపోతే సాదాసీదాగా ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏపీ నుంచే ఈవెంట్కి సంబంధించి ప్రమోషన్స్ అక్కడ నుంచే స్టార్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో మనం చూడొచ్చు దిల్ రాజు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. డెఫినెట్గా ప్రీమియర్ షో, బెనిఫిట్ షో, టికెట్ల రేట్లు అంశం పైన చర్చకు వచ్చే ఉంటుంది. మరి దిల్ రాజు పవన్ కళ్యాణ్ మధ్య ఎటువంటి చర్చ జరిగింది, వారిద్దరి మధ్య పర్మిషన్ అంటే అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ ఇచ్చారా, ఈవెంట్కి సంబంధించి వస్తానని హామీ ఇచ్చారా, టికెట్లు బెనిఫిట్ షోల పైన ఆయన హామీ ఇచ్చారా, ఏం జరుగుతుందని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో గేమ్ చేంజర్ సినిమా పైన మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, గేమ్ చేంజర్ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.